చచ్చిపోదామనుకున్నాము. ఒకరోజు రాత్రి వచ్చి, అక్క మనం బ్రతికుండటం వలన ఒక్క లాభము చెప్పక్క అన్నాను. ఏమైనా ఉపయోగం ఉన్నదా? మన ఇంటి ఎదురుగానే అదుగో ఆ తలుపు కనిపిస్తుందే, మా అమ్మ వాళ్ళ చెల్లెలు పిన్నే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు పడుతున్నా ఏమైనా సహాయం చేశారా? సొంత వాళ్ళే చెయ్యకపోతే ఇంకా పరాయి వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారక్క? బ్రతుకుటం అవసరమా అని చెప్పి ఏం చేద్దామనంటే చచ్చిపోదాం అక్క అన్నాను. ఆలోచించాము, వేరే ఏ దారి కనిపడలేదు. పురుగుల మందు తాగేస్తాం. ఎక్కువ తాగింది నేనేనండి. ఎందుకంటే వాళ్ళు పడిన బాధ, నా తల్లిలు ఇద్దరు తల్లులు ఎంత బాధపడుతుంటే మగాడినై ఉండి నేను ఏమి చెయ్యలేకపోతున్నానే చేతకనమని చూసి నేను ఇంకా కృంగిపోయేవాడిని. మా అరుపులు, కడుపులు, పేగులంతా మండిపోయి అరుస్తూ ఉంటే తలుపులు పగలగొట్టి మమ్మల్ని హాస్పిటల్కి తరలించారండి. అక్కడ కూడా అండి సహాయం చేయటానికి బంధువులు రాలేదండి. కానీ ఒక్కడొచ్చాడండి, యేసయ్య. హల్లెలూయా. నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, నా రక్తములో నేను కొట్టిమిట్టిలాడుతున్నప్పుడు నన్ను దర్శించటానికి తన సింహాసనం నుండి దిగి వచ్చాడు యేసు. హల్లెలూయా. నీవు బ్రతుకు అని నేను నీకు సెలవిస్తున్నానని చెప్పి ఆ స్వరము వెళ్ళిపోయిందండి. చాలా రోజులు స్పృహ లేదు, కానీ ప్రాణముతో బయటపడ్డాను.